ఆదికాండం 12వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదువుదాం. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ఆ తర్వాత చూడండి, ఆదికాండం 13వ అధ్యాయం లేదా ఆదికాండం 13వ అధ్యాయం మొదటి వచనం చూడండి. మొదటి వచనం: అబ్రహాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడానున్న లోతును వెంటబెట్టుకొని ఐగుప్తులో నుండి నెగబునకు వెళ్ళెను. ఆ తర్వాత చూడండి, ఇదే 13వ అధ్యాయం, 18వ వచనం చూడండి. అప్పుడు అబ్రహాము తన గుడారము తీసి హెబ్రోన్లోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్షవనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టెను. ప్రభు ఈ లేఖన భాగాలు మనందరి వినికిల్లో దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, అబ్రహాము యొక్క 3 అనుభవాలు మనం చదువుకున్నాం. మొదటి అనుభవం మనం చూస్తే అబ్రహాము యొక్క స్వదేశములో నుండి ఆయన వెళ్ళమని చెప్పి అబ్రహాము యొక్క స్వదేశం నుండి వెళ్ళమని చెప్పి దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పినట్లుగా అబ్రహాము తన స్వదేశం నుండి ఆయన బయలుదేరి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. రెండవదిగా మనం 13వ అధ్యాయం 3వ వచనం మనం చదివితే ఐగుప్తులో నుండి ఆయన బయలుదేరి వచ్చినట్టుగా మనం చూస్తాం. మొదటి వాక్య భాగంలో తన సొంత దేశమైన కల్దీయ దేశంలో నుండి బయటికి వచ్చాడు అబ్రహాము. రెండవ వాక్య భాగంలో ఐగుప్తులో నుండి బయటికి వచ్చాడు అబ్రహాము. మూడో వాక్య భాగంలో మనం చూస్తే 18వ వచనం 3వ వాక్య భాగంలో లోతు నుండి బయటకు వచ్చాడు అబ్రహాం. లోతు నుండి బయటకు వచ్చాడు అబ్రహాం. ఇప్పుడు మూడు విషయాలు మనం చదువుకున్నాం. మొదటిసారి అబ్రహాముతో దేవుడు చెప్పాడు. ఏం చెప్పాడు? నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. అది అబ్రహాంకు దేవుడు చెప్పిన మాట. నెంబర్ 1 ఏమన్నాడు? నీ దేశము నుండి అన్నాడు. అంటే నువ్వున్న దేశంలో నుండి నువ్వు బయలుదేరి వెళ్ళాలి. ఎందుకంటే కల్దీయ దేశమంతా కూడా అది విగ్రహాల చేత నింపబడినటువంటి దేశం. సృష్టికర్తకు బదులుగా సృష్టములను పూజిస్తున్నటువంటి దేశం. ఆ దేశంలో నువ్వు ఉన్నట్లయితే ఆ దేశం యొక్క పద్ధతుల ప్రకారంగా నువ్వు సృష్టికర్త అయిన దేవుని పూజించకుండా నువ్వు సృష్టములను మాత్రమే పూజిస్తావు. కాబట్టి నీ దేశంలో నుండి నువ్వు బయలుదేరి వెళ్ళాలి అని చెప్పాడు. కొన్ని దేశాలు మనం గమనిస్తే ఎలాగుంటాయంటే, ఉదాహరణకు దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోల కాలంలో వారు ఎక్కడున్నారంటే బబులోను చెరలో ఉన్నారు. ఆ చెరలో ఉన్నప్పుడు నెబుకద్నెజర్ రాజు ఏం ఆజ్ఞాపించాడంటే, ఒక ప్రతిమను నిలవబెట్టి ఈ ప్రతిమకు మీరు అందరూ ఏం చేయాలంటే నమస్కారం చేయాలి, పూజించాలి.
లేకపోతే పూజించని వాళ్ళందరినీ ఎక్కడ పడేస్తాను అన్నాడు అంటే అగ్నిగుండంలో పడేస్తాను అన్నాడు. అంటే అది కల్దీయ దేశపు యొక్క పద్ధతి. అంటే ఆ ప్రతిమలను మాత్రమే పూజించాలి, పూజించకపోతే మిమ్మల్ని ఎక్కడ వేస్తాను, అగ్నిగుండంలో వేస్తానని చెప్పాడు. అంటే కొన్ని కఠినమైన చట్టాలు ఉన్నాయి, కొన్ని కఠినమైన చట్టాలు మనకున్నాయి అన్నమాట. అందుకే నువ్వేం చేయాలంటే ఈ దేశంలో నుండి నువ్వు బయలుదేరి వెళ్ళాలి. కాబట్టి ఈ దేశం యొక్క చట్టాలు, ఈ దేశం యొక్క అధికారాలు నిన్ను నిజ దేవుని పూజించకుండా అడ్డగించేవిగా ఉంటాయి. నిజ దేవుని పూజించకుండా అడ్డగించేవిగా ఉంటాయి. అందుకే నీ దేశము నుండి నువ్వు బయలుదేరి వెళ్ళాలి. నెంబర్ 1. నెంబర్ 2 ఏమన్నాడు, నీ బంధువుల యొద్ద నుండి అన్నాడు. నీ బంధువుల యొద్ద నుండి కూడా నువ్వు వెళ్ళాలి. అరే బంధువుల దగ్గర నుంచి కూడా నువ్వు వెళ్ళాలి. ఎందుకంటే మన బంధువులందరూ కూడా దాదాపుగా ఎటువంటి బంధువులుగా ఉంటారు చెప్పండి? దాదాపుగా మనకున్న బంధువులందరూ కూడా కొంతమంది అన్యులు ఉన్నారు, కొంతమంది క్రైస్తవులు ఉన్నారు. క్రైస్తవులుగా ఉండి కూడా అన్యుల పద్ధతులు పాటించే బంధువులు ఉన్నారు. అన్యులుగా ఉండి కూడా అన్యుల పద్ధతులు పాటించే బంధువులు ఉన్నారు. అందుకే ఈ బంధువులు ఏం చేస్తారంటే మనను దారి తప్పించే వాళ్ళు ఎవరంటే బంధువులే ఎక్కువగా. మన దారి తప్పించే వాళ్ళు ఎవరు? బంధువులే. మనం చాలాసార్లు కుటుంబ విషయాలలో ఎవరి మాట వింటామంటే బంధువుల మాట వింటాం. చూడండి, కుటుంబ విషయాలకు వచ్చేటప్పటికీ బంధువుల మాట వింటాం చాలా విషయాలలో. అది వ్యక్తిగతంగా మనం గమనిస్తే బంధువుల మాట చాలా ప్రాముఖ్యంగా మనం ఎంచుతాం. వివాహ విషయాలు కానీ బంధువులు చెప్పినట్టు వింటాం. కొన్నిసార్లు ఈ బంధువుల ద్వారా మనం ఏమైపోతామంటే ఆ అన్య పద్ధతులు, అన్య ఆచారాలు మనకి ఇష్టం లేకపోయినా ఈ బంధువుల కోసం మనం ఆ అన్య పద్ధతులను, అన్య ఆచారాలను పాటిస్తూ ఉంటాం. మా చిన్నాయన చెప్పినాడు, ఆయన బాధపడతాడేమో, మా పెద్దనాయన చెప్పినాడు బాధపడతాడేమో, మా పెద్దమ్మ చెప్పింది బాధపడతామేమో, మా మేనత్త చెప్పింది బాధపడతారేమో. ఎందుకంటే వాళ్ళు పెళ్ళికి పట్టుచీర తీసుకొచ్చారు, వాళ్ళు చెప్పిన మాట వినకపోతే. లేదా నాకు మోటార్ సైకిల్ తీపిస్తామన్నారు, వాళ్ళు చెప్పిన మాట వినకపోతే బాధపడతారేమో. ఆదిగాక పెళ్ళికి వారం రోజులే ముందుగా వచ్చినారు వాళ్ళు మన ఇంటికి, అన్ని పనులన్నీ చేస్తూ ఉన్నారు. ఇక వాళ్ళు చెప్పినట్టు వినకపోతే బాధపడతారేమో అని చెప్పి మనం ఏం చేస్తామంటే వాళ్ళ పద్ధతులను మనం పాటిస్తాం. అంటే అన్యుల యొక్క ఆచారాలు, అన్యుల యొక్క పద్ధతులను పాటిస్తాం. అందుకే ఏం చెప్తాడంటే మీ బంధువుల యొద్ద నుండి అన్నాడు. బంధువుల యొద్ద నుండి నువ్వేం చేయాలి? నువ్వు బయలుదేరి వెళ్ళాలి అన్నాడు. తర్వాత ఇంకేమన్నాడు? నీ తండ్రి ఇంటి నుండి అన్నాడు. నీ తండ్రి ఇంటి నుండి కూడా నువ్వు బయలుదేరి వెళ్ళాలి. ఎందుకంటే నీ తండ్రి ఇంట్లో అంటే మీ తల్లిదండ్రులు కానీ, మీ అన్నదమ్ములు కానీ, మీ అక్క చెల్లెళ్ళు కానీ, ఇది తండ్రి ఇల్లు. అంటే తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, ఇవి తండ్రి ఇల్లు. ఇదేంటంటే అభిమానం అన్నమాట. ఇది అంటే ఒకరికి ఏముంటుందంటే ఇది ఒక అభిమానం. తల్లిదండ్రులు అంటే పిల్లలకు అభిమానం, పిల్లలంటే తల్లిదండ్రులకు అభిమానం. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అంటే ఒకరికి అభిమానాలు మనకుంటాయి. అంటే అభిమానం ఉండకూడదని కాదు దాని ఉద్దేశము. ఈ అభిమానాలు తిరిగి ఏం చేస్తాయంటే నువ్వు దేవుని, మేమందరం కూడా విగ్రహాలను పూజిస్తూ ఉంటే నువ్వు ఒక్కనివే వేరే వాళ్ళను పూజిస్తావా అని చెప్తారు వాళ్ళు. అందుకే ఈ అభిమానంతో ఏం చేస్తారంటే వాళ్ళు కూడా మెజారిటీ ఎట్లుందో అట్లే వాళ్ళు వెళ్ళిపోతారన్నమాట. మెజారిటీ ఎట్లుందో అట్లే వెళ్ళిపోతారు. మనం చూస్తే ఇంట్లో మెజారిటీ పీపుల్స్ ఎట్లుంటారో మిగతా వాళ్ళు కూడా అట్లే బెండ్ అయిపోవాలా, లేకపోతే ఒప్పుకోరు వాళ్ళు.
అలాగ చేస్తారన్నమాట. అందుకే ఈ అభిమానాల నుంచి కూడా మీరేం కావాలన్నాడు? నువ్వు వేరు కావాలి. నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి నువ్వు బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి నువ్వు వెళ్ళాలి. నువ్వు వెళ్ళాలి అంటే నువ్వు ప్రత్యేకించబడాలి అబ్రహాం అన్నాడు. ప్రత్యేకించబడాలి. మనకేం కావాలని కోరుకుంటామంటే మనకు ఆశీర్వాదం కావాలని కోరుకుంటాం. దేవుడు ఏమంటాడంటే ఆశీర్వాదం ఇవ్వడానికంటే ముందుగా నువ్వు ప్రత్యేకించబడాలి అంటాడు దేవుడు. మనం దేవుని దగ్గరకు వచ్చి ఏమంటామంటే, దేవుడా నన్ను ఆశీర్వాదించు నాయనా, ఇదిగో వాళ్ళని ఆశీర్వాదించినావు, వీళ్ళని ఆశీర్వాదించినావు, వీళ్ళని ఆశీర్వాదించినావు, నన్ను ఆశీర్వాదించు నాయనా అని వచ్చి ఇక్కడ అడుగుతాం మనం, అంతే. దేవుడు ఒక ఆశీర్వాదం ఇవ్వడానికి ఆయన మనల్ని ప్రత్యేకపరచడానికి ఇష్టపడతాడు. ఆ దేవుడు కోరుకున్న ప్రత్యేకత మనము కలిగి ఉన్నప్పుడు ఆ దేవుని యొక్క ఆశీర్వాదం అనేది మన దగ్గరకు వస్తుంది. కొన్నిసార్లు ఆ ప్రత్యేకత మనం కలిగి ఉండడానికి ఇష్టపడం, కానీ దేవుని యొక్క ఆశీర్వాదం పొందడానికి మాత్రమే మనం ఇష్టపడతాం. ఇప్పుడు 3 విషయాలు: దేశం నుండి నువ్వు ప్రత్యేకించబడాలి, బంధువుల దగ్గర నుంచి ప్రత్యేకించబడాలి, అలాగనే నీ తండ్రి ఇంటి వారి నుంచి కూడా నువ్వేం కావాలంటే ప్రత్యేకించబడాలి. అలాగ నువ్వు ప్రత్యేకించబడితే నేను నిన్నేం చేస్తాను? నేను కోరుకున్న ప్రత్యేకత నీలో కనపడినప్పుడు నీలో నేను చూడాలి. దేవుడు చూడాలంటాడు. నేను చూసినప్పుడు నేనేం చేస్తాను? దేవుడిచ్చే ఆశీర్వాదాల గురించి అక్కడ చెప్తాడు. 4వ వచనంలో ఏం రాయబడిందండి? ఏం రాయబడింది? యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను, లోతు కూడా అతనితో వెళ్ళెను. వెళ్ళాడా లేదా? ప్రత్యేకించబడమని చెప్తే ప్రత్యేకించబడ్డాడు. ఇక్కడ ఎక్కడి నుంచి? కల్దీయ దేశము నుండి ప్రత్యేకత, నెంబర్ 1. అలాగనే 13వ అధ్యాయము 1వ వచనం ఎక్కడి నుంచి ప్రత్యేకించబడుతున్నాడు? ఎక్కడి నుంచి? అబ్రాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడా లోతును వెంటబెట్టుకొని ఐగుప్తులో నుండి నెగబునకు వెళ్ళాను. అంటే ఐగుప్తు నుంచి ఇక్కడ ప్రత్యేకించబడుతున్నాడు. అంటే ఈ 12వ అధ్యాయం 10వ వచనం నుండి 20వ వచనం వరకున్న వాక్య భాగం చదివితే ఇక్కడ ఒక కరువు వచ్చింది. అబ్రహాం యొక్క ప్రయాణంలో కరువు వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాడంటే ఐగుప్తుకు వెళ్ళాడు. ఐగుప్తుకు వెళ్ళేటప్పుడు భార్యతో ఏం చెప్పాడంటే, ఇదిగో మనం ఐగుప్తుకు వెళ్తున్నాము, నువ్వు చాలా అందంగా ఉంటావు, ఒకవేళ ఐగుప్తీయులు నిన్ను తీసుకుని వెళ్ళిపోతారు, నన్ను చంపనైనా చంపుతారు, మనం ఎక్కడికి వెళ్ళినా కూడా నన్ను అన్న అని చెప్పు, నేను నిన్ను గురించి అడిగితే చెల్లి అని చెప్తాను అంటాడు అబ్రహాం. నేను బతకాలంటే నువ్వు ఏం చెప్పాలి? అన్న అని చెప్పాలి. నిన్ను తీసుకోపోకుండా ఉండాలంటే నేనేం చెప్పాలి? చెల్లి అని చెప్పాలి అని ఐగుప్తులోకి వెళ్ళేటప్పుడు ఇద్దరు మాట్లాడుకున్నారు. ఐగుప్తుకు వెళ్ళిపోయినారు. ఇక ఐగుప్తులో ఎవరు అడిగినా ఏం చెప్తా ఉన్నారు? మా చెల్లెలని చెప్తాడు ఈయన, మా అన్నయ్య అని చెప్తుంది ఆమె. మనం చూస్తే అంటే ఐగుప్తులో ఎంటర్ అయ్యేటప్పటికి వారు అబద్ధాలు మాట్లాడడం ప్రారంభించారు. ఐగుప్తులు ఎంటర్ అయ్యేటప్పటికి కల్దీయ దేశం ఆచారాలను చూపిస్తూ ఉంటే ఐగుప్తు దేశం ఏం చూపిస్తుందంటే అబద్ధాలను చూపిస్తూ ఉంది. ఇప్పుడు ఐగుప్తు దేశంలోకి వెళ్ళారు కరువు కోసం. ఇప్పుడు ఐగుప్తులో ఉన్నటువంటి ఆ ఫరో సేవకులు శారమ్మను చూశారు. చెప్పారు, ఎవరో వాళ్ళు దేశదిమ్మరులుగా వచ్చారు, ఇక్కడ గుడారాలు వేసుకొని ఉన్నారు, ఆ అమ్మాయి చాలా చక్కగా ఉంది, అతన్ని అడిగితే నా చెల్లెలు అన్నాడు, ఆ అమ్మాయిని తీసుకొని వస్తాం ఫరో గారు మీకోసం అన్నారు. తీసుకురాపో అన్నాడు. శారాను తీసుకొని వెళ్ళిపోయినారు వాళ్ళు ఫరో ఇంటికి. తీసుకొని వెళ్ళిపోతే
ఫరో కుటుంబం మీదకి దేవుడు ఏం చేశాడంటే మహావేదనలు రప్పించాడంట. 17వ వచనం. అంటే అబ్రహాం భార్య అయిన శారాను ఫరో ఇంటికి తీసుకొని వెళ్ళిన తర్వాత ఫరో ఇంటి వారికి మహావేదనలు తెప్పించాడు. ఏమిటి ఈ వేదనలకు కారణం ఏమిటి అని ఫరో విచారిస్తే ఈమె అబ్రహాముకు చెల్లెలు కాదు, భార్య అని తెలిసింది. అప్పుడు అబ్రహామును పిలిపించాడు. ఏమయ్యా పెద్ద మనిషి, నీకు బుద్ధి ఉందా? నీ చెల్లెలని చెప్పినావు, అందుకే ఆమెను మా ఇంటికి తీసుకొని వచ్చినారు వాళ్ళు. దేవుడు మా మీద ఆయన కోపం చూపిస్తూ ఉన్నాడు, నీకేమన్నా బుద్ధి ఉందా? నువ్వు ఎందుకు ఈ పని చేసినావు అంటే, ఆమెను బట్టి నన్ను చంపుతారని, ఆమెను తీసుకొని వెళ్తారని నేను ఈ అబద్ధం చెప్పాను. నేను అబద్ధం చెప్పినా కూడా ఆమెను తీసుకొని మీరు వెళ్ళిపోయినారు. అయితే నేను నమ్ముకున్న దేవుడు ఆమెకు ఎటువంటి కీడు జరగకుండా మీకు ఆ వేదనలు కలగజేశాడు అని అబ్రహాం చెప్పాడు. ఇక ఆ తర్వాత మనం చూస్తే అబ్రహాం ఐగుప్తు నుంచి బయటకు వచ్చేసినాడు. ఇక ఐగుప్తులోనే లేడు. ఐగుప్తు నుంచి బయటకు వచ్చాడంటే అర్థం ఏంటంటే అబద్ధాల నుంచి బయటకు వచ్చాడు. కల్దీయ దేశము ఆచారాల నుండి బయటకు వచ్చాడు. ఐగుప్తు అంటే అబద్ధాల నుంచి బయటకు వచ్చాడు. అంటే ప్రత్యేకించబడ్డాడు. అక్కడ ఐగుప్తులోనే లేడు. ఐగుప్తులోనే లేడు, దాంట్లో నుంచి ఆయన బయటకు వచ్చాడు. ఇప్పుడు ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత మీరు చూడండి, బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే 6వ వచనం 7వ వచనం. ఇప్పుడు లోతు అబ్రహాంతోనే ఉన్నాడు. లోతు అబ్రహాంతోనే ఉన్నాడు. మనం చూస్తే ఉంటే అబ్రహాం యొక్క ఆస్తి, లోతు యొక్క ఆస్తి చాలా ఎక్కువ అయిపోయింది. ఇద్దరికి ఆస్తి పరులు అయిపోయినారు. అప్పుడు 7వ వచనంలో చూస్తే, అప్పుడు అబ్రహాం పశువుల కాపరులకు, లోతు పశువుల కాపరులకు కలహం పుట్టింది. ఆ కాలమందు కనానీయులు, పెరిజ్జీయులు ఆ దేశంలో కాపురం ఉండేది. కాబట్టి అబ్రాము, మనము బంధువులము గనక నాకును నీకును, నా పశువుల కాపరులకు నీ పశువుల కాపరులకు కలహం ఉండకూడదు. ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండము. నీవు ఎడమ తట్టుకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టుకును, నువ్వు కుడి తట్టుకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టుకును వెళ్ళుదునని లోతుతో చెప్పగా, లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొరాను పట్టణంలో నాశనం చేయకమునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెను, ఐగుప్తు దేశం వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేశాను. అట్లు వారు ఒకరికి ఒకరు వేరైపోయిరి. వేరైపోయినారు. లోతు ఎక్కడ తన గుడారం వేసుకున్నాడంటే సొదొమలో గుడారం వేసుకున్నాడు. ఇప్పుడు అబ్రహాం, లోతు తను చూసుకున్న స్థలం ఏంటంటే సొదొమ. ఇప్పుడు అబ్రహాం దేవుని వైపు చూశాడు, నేను ఎక్కడ గుడారం వేయాలా అన్నాడు. అప్పుడు దేవుడు చూపించాడు. అతనికి ఏది చూపించాడంటే హెబ్రోను చూపించాడు. మనకు 18వ వచనం అదే, 13, 18. అప్పుడు అబ్రాహాము తన గుడారం తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గర ఉన్న సింధూర వృక్షవనంలో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టాడు. అంటే ఇప్పుడు లోతు నుంచి వేరైనాడు అంటే అర్థమైంది, లోతు కాపరులకు అబ్రహాం కాపరులకు ఏమున్నాయి? కలహాలున్నాయి. కలహాల నుంచి వేరైనాడు. 1 ఆచారాల నుంచి వేరైనాడు, 2 అబద్ధాల నుంచి వేరైనాడు, 3 కలహాల నుంచి కూడా వేరైనాడు. అంటే 3 ప్రత్యేకతలు. మన జీవితాల్లో కూడా దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, నువ్వు ఆచారాల నుంచి ప్రత్యేకించబడు. నీ దేశ ఆచారాలు, నీ బంధువుల ఆచారాలు, నీ కుటుంబ ఆచారాలు ప్రత్యేకించబడు. నీవు ఆచారాలు కాదు నువ్వు ఆచరించాల్సింది, నా వాక్యాన్ని నువ్వు ఆచరించు. నెంబర్ 1. రెండవది ఏమంటున్నాడు? నువ్వు అబద్ధాల నుంచి ప్రత్యేకించబడు. ఉదయం మొదలుకొని రాత్రి వరకు నువ్వు అబద్ధాలు ఆడతానే నీ జీవితాన్ని కొనసాగిస్తావా? నువ్వు అబద్ధాల నుంచి నువ్వు ప్రత్యేకించబడు. మూడవది, నువ్వు కలహాల నుంచి ప్రత్యేకించబడు. నువ్వు ఎప్పుడు చూసినా కలహం పెట్టుకోవాలనే తత్వం కలిగి ఉంటావా?
సంసారంలో కానీ, సంఘంలో కానీ, సమాజంలో కానీ ఈ కలహాల నుంచి కూడా నువ్వేం కావాలంటే ప్రత్యేకించబడాలి నువ్వు. ఈ 3 ప్రత్యేకతలు అంటే దేవుడు కోరుకున్న ఈ ప్రత్యేకత నువ్వు కలిగి ఉంటే దేవుడు నేనేం చేస్తానంటాడో అదే ఇప్పుడు మనం చూస్తాం. 2వ వచనం, ఆయన కోరుకున్న ప్రత్యేకత మనలో కనపడినప్పుడు దేవుడు ఏం చేస్తానంటాడో చూడండి. 2వ వచనం ఏం చెప్తున్నాడు? నిన్ను గొప్ప జనముగా చేసి, నెంబర్ 1 అది నువ్వు ఎప్పుడైతే ప్రత్యేకించబడడం ప్రారంభం అవుతుందో నేను నిన్ను గొప్ప జనముగా చేయడం కూడా ప్రారంభం అవుతుంది. అది నిన్ను ఏం చేస్తారు? ఇప్పుడు ఒక అబ్రహాం, ఒకే ఒక వ్యక్తి అబ్రహాం అనేవాడు ఒకే ఒకడు. ఈ ఒకే ఒకడు ఏమైపోతాడన్నాడు? గొప్ప జనం అయిపోతాడు. కొన్నిసార్లు డీలా పడిపోతూ ఉంటాం. నేను ఒక్కనేనన్నా, నేను మా ఇంట్లో నేను ఒక్కనే సంపాదించేది, నాకెవరు లేరు, ఈ మాటలు చెప్పుకుంటూ ఉంటాం మనం చాలాసార్లు. ఎవరు లేరునా మాకు, వెనక లేరు, ముందు లేరు, ఒక్కడే ఏమైపోతాడంట? ఒక్కడేమవుతాడు? గొప్ప జనం అయిపోతాడు. ఒక వ్యక్తి ఏమవుతాడంటే ఒక జనం అవుతాడని చెబుతున్నాడు దేవుడు. మనం ఎప్పుడు డీలా పడాల్సిన అవసరం లేదు. దేవుడు చెప్పిన ప్రత్యేకత ఎప్పుడు మనం ప్రారంభిస్తామో ఒక వ్యక్తి ఒక జనముగా మారుస్తానన్నాడు దేవుడు. దేవుడు ఏమైనా అబద్ధాలు చెప్తాడా? మనం పిల్లలకు చెప్పినట్టు, పిల్లలకు చెప్తా ఉంటాం కదా అప్పుడప్పుడు, ఐస్ క్రీమ్ కొనిస్తాంలే, 5 స్టార్ కొనిస్తాంలే అని. అట్లా అబద్ధాలు చెప్తాడా? దేవుడు అబద్ధాలు చెప్పడు. దేవుడు ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పాడు. నేను నిన్ను గొప్ప జనముగా చేస్తానన్నాడు. చేశాడా లేదా? అబ్రహాము నా తర్వాత చేశాడు లేదా? చెప్పండి. అబ్రహాములో నుంచి ఇస్సాకు వచ్చాడు, ఇస్సాకులో నుంచి యాకోబు వచ్చాడు, యాకోబులో నుంచి 12 గోత్రాలు వచ్చాయి. గొప్ప జనం అయిందా లేదా? చెప్పండి. గొప్ప జనం అయింది అది. అసలు అబ్రహాము ఎన్ని జనాంగాలకు తండ్రి అయినాడు తెలుసా? అబ్రహామును క్రైస్తవులు మాకు తండ్రి అంటారు, ముస్లింలు మాకు తండ్రి అంటారు, అరబ్బులు మాకు తండ్రి అంటాడు. ఒక వ్యక్తి ఏమైనాడు చెప్పండి? ఒక జనమైనాడు. ప్రత్యేకించబడడం ప్రారంభించబడినప్పుడు ఒక వ్యక్తి ఒక జనం అయిపోతున్నాడు. 2వది ఏమన్నాడు? ఒక జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వాదించి అన్నాడు. నేనేం చేస్తాను? నిన్ను ఆశీర్వాదించి. చూసారా? నిన్ను ఆశీర్వాదిస్తాను అని చెప్తున్నాడు దేవుడు తేటగా. నిన్ను గొప్ప జనంగా చేస్తాను, నిన్ను ఆశీర్వాదిస్తాను, తర్వాత నీ నామమును గొప్ప చేయుదును, నీ పేరు కూడా నేను గొప్ప చేస్తా. 3వది, నీ పేరును కూడా నేనేం చేస్తానంటే నేను గొప్ప చేస్తా నీ పేరును కూడా. తర్వాత 4వది ఏమన్నాడు? నీవు ఆశీర్వాదముగా నుందువు అన్నాడు. నువ్వు ఎలా ఉంటావంటే నువ్వు ఇతరులకు కూడా ఆశీర్వాదముగా ఉందువు. ఇతరులకు కూడా ఎలా ఉంటావు? నువ్వు ఆశీర్వాదముగా ఉందువు. తర్వాత ఏమన్నాడు? నిన్ను ఆశీర్వాదించు వారిని ఆశీర్వాదించేదను. నిన్ను ఎవరైనా ఆశీర్వాదిస్తారా? వారిని నేను ఆశీర్వాదిస్తాను అన్నాడు. అంటే నీ ఆశీర్వాదం కోరుకునే వ్యక్తులకు నేను ఆశీర్వాదం కూడా ఇస్తానన్నాడు. ఆ తర్వాత ఏమన్నాడు? నిన్ను దూషించువాని ఏం చేస్తాను? శపిస్తా. నీకు ఆశీర్వాదం కలగాలని ఎవరు కోరుకుంటారో వారికి కూడా నీతో పాటు ఆశీర్వాదం ఇస్తా. నువ్వు నాశనం కావాలని నిన్ను ఎవరు కోరుకుంటారో వారికి కూడా నేను శపిస్తాను అన్నాడు. మళ్ళీ చూడండి ఎటువంటి దేవుడు ఇస్తానంటున్నాడు. తర్వాత ఇంకేమన్నాడు? భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వాదించబడునని అబ్రహాముతో అనగా. ఎన్ని వంశములంట? సమస్త వంశములు అన్నాడు.
ఈ భూమి మీద ఎన్ని వంశాలు ఉన్నాయో అన్ని వంశాలకు నువ్వేమవుతున్నావు? నీ యందు ఆశీర్వాదించబడును. అన్ని వంశాలు. భూమి మీద ఎన్ని వంశాలు ఉన్నాయో తెలుసా? మనకు తెలియదు. అవన్నీ కూడా నీ యందు ఆశీర్వాదించబడును అన్నాడు. అరే, అవన్నీ ఎలాగ ఆశీర్వాదించబడతాయి? ఎలాగ ఆశీర్వాదించబడతాయండి? ప్రతి జనములో, ప్రతి భాషలో, ప్రతి వంశములో క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించిన ప్రజలు ఉన్నారు. నీ యందు ఆశీర్వాదించబడునంటే అర్థమైందంటే, అబ్రహాములో నుంచి ఇస్సాకు వచ్చాడా? ఇస్సాకులో నుంచి యాకోబు వచ్చాడా? యాకోబులో నుంచి 12 గోత్రాలు వచ్చాయా? ఆ 12 గోత్రాలలో 4వ గోత్రం ఉందే యూదా గోత్రం. యూదా గోత్రములో నుంచి యేసుక్రీస్తు వచ్చాడు. యేసుక్రీస్తును ప్రతి వంశములో ఉన్నవారు విశ్వసించారు. అది ప్రతి జనములో ఉన్నవారు విశ్వసించారు, ప్రతి గోత్రములో ఉన్నవారు విశ్వసించారు. అందుకే నీ యందు అన్నాడు. అంటే అబ్రహాము సంతానముగానే క్రీస్తు వచ్చాడు ఈ లోకానికి. కాబట్టి ఆ క్రీస్తునందు విశ్వసించుట ద్వారా ఏమైనారు? నీ యందు ఆశీర్వాదించబడ్డాయి. సమస్త వంశాలన్నీ కూడా, ప్రపంచంలో ఉన్న వంశాలన్నిటికీ ఆశీర్వాదం తీసుకొచ్చాడన్నాడు. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది అబ్రహాముకు మాత్రమే కాదు, మనందరికీ ప్రభు మాట్లాడే మాటలు ఇవన్నీ. అందుకే దేవుని బిడ్డలమైన మన జీవితాలలో ఎప్పుడైతే మనం ప్రత్యేకత, దేవుడు కోరుకున్న ప్రత్యేకత మనం కలిగి ఉండాలి. నెంబర్ 1, ఆచారాలకు దూరంగా క్రైస్తవులుగా ఉండి, దేవుని బిడ్డలుగా ఉండి అన్యుల ఆచారాలకు మనం అలవాటు పడిపోయినాం చాలాసార్లు. మళ్ళా దానికి స్తుతి కూడికలని పేర్లు పెట్టుకుంటున్నాం. సిగ్గుతో తల వంచుకోవాలి. మనం చేసేవన్నీ అన్యుల ఆచారాలు. పెట్టేవి మాత్రం కొన్నిసార్లు ఏం పేర్లు పెడతాము? స్తుతి కూటము అని పెడతాం. కాబట్టి దేవుని బిడ్డలమైన మనం ఎప్పుడు కూడా అన్యుల యొక్క ఆచారాలు, పద్ధతులను మనము ఆచరించకూడదు. మనమేమిటో మనం ఆ ప్రత్యేకత మనం కలిగి ఉండాలి. వాళ్ళు ఎవరు అనాలంటే, వాళ్ళు దేవుని బిడ్డలయ్యా, యేసు ప్రభుని నమ్ముకున్నారు, బాప్తీసం పొందుకున్నారు, మనలాగా వాళ్ళు ఆచారాలు చెయ్యరు అని చెప్పాలి. ఇతరులు చెప్పాలి. కాబట్టి అబ్రహాముకు అదే చెబుతున్నాడు, నువ్వు ప్రత్యేకించబడు, నీ దేశము నుండి, నీ బంధువుల నుండి, నీ తండ్రి ఇంటి వారి నుండి ప్రత్యేకించబడు. రెండవది, అబద్ధాల నుండి నువ్వు ప్రత్యేకించబడు. ఎందుకంటే అబద్ధమునకు జనకుడు ఎవరు? అపవాది. అబద్ధానికి జనకుడు ఎవరు అంటే అపవాది. అబద్ధం ఎవరిలో నుంచి పుట్టుకొచ్చిందంటే అపవాదిలో నుంచి పుట్టుకొచ్చింది. దేవుడు తినవద్దన్నటువంటి ఆ పండును అపవాది ఏం చెప్పాడు? తినమన్నాడు. తింటే చచ్చిపోతామని దేవుడు చెప్పినాడంటే, చావనే చావరు, దేవతలు అయిపోతారు పో అన్నాడు. అబద్ధం ఎవరిలో నుంచి వచ్చిందంటే అపవాదిలో నుంచి వచ్చింది. అది దేవుడు ఒకటి చెబితే అపవాది మరొకటి చెబుతాడనమాట. దేవుడు సస్తావంటే వాడు బతుకుతావంటాడు. అది చెప్తాడు. అందుకే మనకేం పుడుతుందంటే ఆశ పుడుతుంది అనమాట. చచ్చిపోతారంటే బతుకుతారు, బతకడమే కాదు దేవతలు అయిపోతారంటే ఆశ పుడుతుంది. ఆశ పుట్టినప్పుడే మనం అబద్ధాలు మాట్లాడతాము, అబద్ధాలు వింటాం. అది మాకేం అవసరం లేదు, మేము దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఉంటే మాకు చాలు అంటే అబద్ధాలు వాళ్ళు వినరు. మనిషికి ఏముందంటే ఆశ ఎక్కువైపోయింది. దాన్ని బట్టి మనం అబద్ధాలు విని అబద్ధాలు మనం మాట్లాడేది నేర్చుకుంటాం. అందుకే ఆ అబద్ధాలకు మనం దూరంగా మనం ఉండాలి.
మూడవదిగా కలహాలకు మనం దూరంగా ఉండాలి. అబ్రహాము కాపరులకు, లోతు కాపరులకు ఏమొచ్చిందంట? కలహం వచ్చింది. అందుకే అబ్రహాం అన్నాడు, నా కాపరులకు నీ కాపరులకు కలహం ఉండకూడదు. మనం బంధువులం. మనమంతా ఏ బంధువులం అంటే క్రీస్తు సంబంధులం మనమంతా. కాబట్టి కాపరుల మధ్య కలహాలు ఉండకూడదు, గొర్రెల మధ్య కూడా కలహాలు ఉండకూడదు. మనం ఈ కలహాలకు దూరంగా ఉండాలి. ఎప్పుడైతే ఈ కలహాలకు మనం దగ్గరగా ఉంటామో మనము దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పోగొట్టుకుంటాం. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పోగొట్టుకుంటాం. అందుకే లోతు నుంచి ఏమైపోయినాడు? ప్రత్యేకించబడ్డాడు. లోతు నువ్వు ఎక్కడికి వెళ్తావు? వెళ్ళు అంటే లోతు తను చూసుకున్న స్థలానికి వెళ్ళిపోయాడు. అబ్రహాము దేవుడు చూపించిన స్థలాల్లో గుడారం వేశాడు. మనము లోతు నుండి ప్రత్యేకించబడుట అంటే కలహాల నుంచి, జగడాల నుంచి, వాదాల నుంచి, విభేదాల నుంచి, సనుగుల నుంచి, దాని నుంచి ఏమైపోయినాడు? ఆయన ప్రత్యేకించబడ్డాడు. కాబట్టి ఒక వ్యక్తి ఏమైపోయినాడు? ఒక జనమైనాడు. ఒక వ్యక్తి ఏమైపోయినాడంటే ఒక జనమైనాడు. ఎంత గొప్ప విషయం చూడండి. ఒక వ్యక్తి ఒక జనం అయిపోయినాడు. ఆ వ్యక్తితోనే దేవుడు మాట్లాడుతున్నాడు, అందరితో మాట్లాడలేదు. ఒక్క వ్యక్తితోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నేను కోరుకున్న ప్రత్యేకతను ఎప్పుడైతే నువ్వు ఇష్టపడతావో నిన్ను ఒక్క వ్యక్తిని ఒక్క జనముగా నేను చేస్తానంటాడు. ఒక వ్యక్తి ఏమవుతావు? ఒక జనమవుతావు. ఇప్పుడు నీవు ఆశీర్వాదం లేనివానిగా ఉన్నావు, నిన్ను ఆశీర్వాదిస్తాను నేను. ఒంటరి వాడు 1000 మంది అగును అని బైబిల్లో రాయబడింది. ఒంటరి వాడు ఏమైపోయినాడు? 1000 మంది. 1000 మంది ఏమైనారు? 10,000 అయినారు. 10,000 ఏమైనారు? 1,00,000 అయినారు. 1,00,000 ఏమైనారు? కోట్లు అయిపోయినారు. కోట్లు అయిపోయినారు. గొప్ప జనం అయిపోయినాడు. నేను నిన్ను ఆశీర్వాదిస్తాను అన్నాడు. గొప్ప జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వాదిస్తాను. అందరూ ఆశీర్వాదించబడుతున్నారని నువ్వు బాధపడుతున్నావా? నాకు ఆశీర్వాదం లేదని నువ్వు బాధపడుతున్నావా? యాకోబును ఇస్సాకు ఆశీర్వాదించిన తర్వాత ఏశావు కూడా వచ్చి ఏడుస్తాడు, నాయనా వాడిని ఆశీర్వాదించినావు నాయనా, నన్ను కూడా ఆశీర్వాదించు నాయనా అంటే, లేదురా ఒక్క ఆశీర్వాదం కూడా లేదురా నీకు అంటాడు. ఒక్కటి కూడా లేదురా అన్నాడు. కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా ఎవరు ఆశీర్వాదం పొందారు, ఆశీర్వాదం తీసుకొని వెళ్ళిపోయినారని మనం వాళ్ళను చూసి ఏడుస్తున్నామా? ఏడవలసిన అవసరం లేదు. దేవుడు మనల్ని ఆశీర్వాదిస్తాడు. ఎవరినో చూసి ఏడుస్తే మనకు ఆశీర్వాదం రాదు. ఎవరినో చూసి ఏడుస్తే ఆశీర్వాదం రాదు. ప్రత్యేకంగా జీవించడం ద్వారా ఆశీర్వాదం మనకు వస్తుంది. ప్రత్యేకంగా జీవించడం ద్వారా ఆశీర్వాదం మనకు వస్తుంది. అందుకే మనం ఎప్పుడు ఎవరిని చూసి ఏడవలసిన అవసరం లేదు. నీకు ఆశీర్వాదం లేదని ఏడుస్తున్నావా, బాధపడుతున్నావా, నిరాశపడుతున్నావా? ఆయన నిన్నేం చేయబోతున్నాడంటే ఆశీర్వాదిస్తాడు అన్నాడు. ఆశీర్వాదిస్తాను, నీ నామమును గొప్ప చేస్తా. మన పేరు అందరికీ వినపడాలనుకుంటున్నామా? గొప్పగా చెప్పుకోవాలనుకుంటున్నామా? చెప్పుకోవాలనుకుంటే అది ఎవరు చెప్పుకోరు. మనం చెప్పుకోవాలనుకుంటే ఎవరు చెప్పుకోరు. చెప్పుకోవాలనుకుంటే ఎవరు చెప్పుకోరు. అట్లా దేవుడు గొప్ప చేస్తేనే చెప్పుకుంటారు ఆ పేరు గురించి. దేవుడు గొప్ప చేస్తేనే ఆ పేరు గురించి చెప్పుకుంటారు ఎవరైనా. ఏమయ్యా అందరూ నా పేరు చెప్పరే అని కొన్నిసార్లు మనం అనుకుంటాం.
అలా చెప్తే అదే వచ్చేది కాదు, అదే మనం కోరుకుంటే వచ్చేది కూడా కాదు. నీ నామమును నేనేం చేస్తానంటే గొప్ప చేస్తాను. గొప్ప చేస్తానా? నీ నామానే గొప్ప చేస్తాను. నీ పేరు అబ్రహాం అనే పేరు వినపడేటట్టు చేస్తా. క్రైస్తవులలో అబ్రహాం అనే పేరు వినపడుతుంది, ముస్లింలలో అబ్రహాం అనే పేరు వినపడుతుంది, అరబ్బులలో అబ్రహాం అనే పేరు వినపడుతుంది. ఎందుకు వినపడతా ఉంది? నా పేరు వినపడాలని నేను కోరుకుంటే వినపడిందా? వినపడేటట్టు చేసింది దేవుడా. వినపడాలనుకుంటే అది వినపడదు. మనకు వినపడేటట్టు చేసేవాడు దేవుడు. ఆ నామం, ఆ నామమును ఏం చేశాడంట? గొప్ప చేశాడు అనే మాట మనం చూస్తాం. తర్వాత ఇంకేమన్నాడు? నీవు ఆశీర్వాదముగా నందువు. నువ్వు ఎలాగుంటావు? నువ్వు ఎక్కడ పాదం పెడితే ఆ ప్రాంతంలో నువ్వు ఎలాగుంటావు? నువ్వు ఆశీర్వాదముగా ఉంటావు. కొంతమంది అంటారు కదా, పాదం పెడితే అయిపోయినా అయిపోయి. కొంతమంది అంటూ ఉంటారు, మా అల్లుడు వాడు పాదం పెట్టినాడు అయిపోయిందన్నా, అయిపోయేవాడు నాశనం చేసిన అన్నవాడు. నిజమే కొన్నిసార్లు. కొంతమంది అంటుంటారు, మా కోడలు పాదం పెట్టా అయిపోయిందా మాకు అంటూ ఉంటారు. కొంతమంది పాదాలు ఎట్లా పడతారంటే అంటే ఏదో ఐరన్ లెగ్గులు అంటారు కదా, ఐరన్ లెగ్గులు అంటారు చాలాసార్లు. కొంతమంది అల్లుళ్ళు ఐరన్ లెగ్గులు అయితే కొంతమంది కోడళ్ళు ఐరన్ లెగ్గులు అని చెప్తా ఉంటారు. ఇంకా మాకు రాలేదు కాబట్టి ఆ లెగ్గుల గురించి తెలియదు. ముందులే ముందుంది ముసళ్ళ కొండగా అనుకుంటున్నారు కొంతమంది. రైటా లేదా? అంతే కదా, అందరికీ ఉంటుంది పండగ, ఏం తప్పించుకోవడానికి ఏం లేదు. ఈ పండగలు అందరికీ క్రిస్మస్ పండగ, జనవరి పండగ, ఈస్టర్ పండగ ఉన్నట్టు ముసళ్ళ పండగ అంటారు. ఈ అందరు అనుభవించాల్సిందే, తప్పదు. ఎవరు మేమి అతీతులమేమి కాదు. అమూల్య నవ్వుతుంది చూడు. ఏం చేస్తారు పాప, పేరెంట్స్ పనే అది. రైట్. కొన్నిసార్లు ఏమైపోతుందంటే ఆశీర్వాదంగా ఉండాల్సిన వాళ్ళు మనకు చాలా నష్టకరంగా ఉంటారు. అయితే యాకోబును గురించి వాళ్ళ మామ అంటాడు, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వాదించాను. అబ్రహామును బట్టి ఎక్కడికి వెళ్ళిన ఆశీర్వాదమే, ఇసాకును బట్టి ఎక్కడికి వెళ్ళిన ఆశీర్వాదమే, యాకోబును బట్టి ఎక్కడికి వెళ్ళిన ఆశీర్వాదమే, యేసేపు కూడా ఎక్కడున్నా కూడా ఆశీర్వాదమే. మనం గుర్తుపెట్టుకోవాలి, ఎవరిమైనా సరే మనం ఎక్కడున్నా కూడా ఎలాగ ఉండాలంటే ఆశీర్వాదకరంగా ఉండాలి. అంటే ఆ ప్రత్యేకత, దేవుడు చెప్పిన ఆ ప్రత్యేకత మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వాదకరంగానే ఉంచుతాడు. ఎలా ఉంచుతాడు? ఆశీర్వాదకరంగానే ఉంచుతాడు, అంతే. ఇక వేరే రకంగా ఏమి ఉంచాడు మనం. అబ్రహాము ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతం, ఇస్సాకు ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతం, యాకోబు ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతం. అలాగనే మనం చూస్తే యేసేపు ఏ ప్రాంతంలో ఉంటే అది ప్రాంతం. అందుకే నేను చెప్పేది, ప్రియమైన అల్లుళ్ళారా, కోడళ్ళారా, మీరు కూడా ఏ ఇంట్లో పాదం పెట్టినా ఆ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి. మిమ్మల్ని బట్టి ఆ కుటుంబాలు ఏమై ఉండాలంటే ఆశీర్వాదించబడాలి. మనం ప్రత్యేకంగా జీవించేటప్పుడు మనం ఆశీర్వాదకరంగా కూడా దేవుడు చేస్తున్నాడు. తర్వాత నిన్ను ఆశీర్వాదించు వారిని ఆశీర్వాదించు. ఆశీర్వాదకరంగా ఉన్న వ్యక్తులను ఎవరైనా ఆశీర్వాదిస్తారు. ఇంకా మీరు ఆశీర్వాదించబడాలని కోరుకుంటే వారికి ఇంకా దేవుడు ఆశీర్వాదిస్తాడంట. అదే ఆశీర్వాదించబడే వారిని చూసి మనం అసూయపడి వారికి నష్టం మనం కలిగించాలనుకుంటే దేవుడు ఏం చేస్తారన్నాడు, మళ్ళీ అక్కడే చెప్పాడు, నిన్ను దూషించు వారిని శపించేదను. కాబట్టి ఆశీర్వాదకరంగా ఉన్న వాళ్ళు ఇంకా ఆశీర్వాదించబడాలని మనం ఎప్పుడైనా కోరుకోవాలి. అది బైబిల్ చెప్పబడింది.
వారు కూడా ఆశీర్వాదించబడతారంట. ఆశీర్వాదించబడే వారి పట్ల అసూయపడి వారిని దూషిస్తూ వారి మీద పగబట్టి వారిని ఏదైనా చేయాలనుకుంటే దేవుడు వారిని ఏం చేస్తాడంట, శపించెదను అన్నాడు. చూడండి ఎటువంటి ఆధిక్యతలు అబ్రహాంకి ఇస్తా ఉన్నాడు. కాబట్టి నిన్ను ఎవరైనా శపించడానికి ప్రయత్నం చేసినా అది చెల్లుబాటు కాదు. ఎందుకంటే వాళ్ళని నేను శపిస్తాను అన్నాడు. ఇశ్రాయేలీయులు అరణ్యంలో ప్రయాణం చేసేటప్పుడు బిలాము ద్వారా శపించాలని బాలాకు రాజు ప్రయత్నం చేశాడు. అప్పుడు బిలాం అన్నాడు, దేవుడు ఆశీర్వాదించిన వారిని నేను శపించలేను, నాతో కాదా అన్నాడు. చివరకు బిలామే శపించబడ్డాడు, బాలాకే శపించబడ్డాడుగా మనం చూస్తాం అరణ్యములో. ఆ తర్వాత ఏమన్నాడు, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వాదించబడునని అబ్రహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము వెళ్ళెను. భూమి యందు సమస్త వంశములు అంటే అబ్రహాము సంతతి అయిన యేసుక్రీస్తునందు విశ్వసించుట ద్వారా భూమిలోని సమస్త వంశములు, క్రైస్తవులేమి, హిందువులేమి, జైనులేమి, సిక్కులేమి, చైనీస్ ఏమి, జపానీస్ ఏమి, ప్రపంచంలోని సమస్త వంశములు ఆశీర్వాదించబడ్డాయి. ప్రపంచంలోని సమస్త వంశములు నీ యందు సమస్త వంశములంటే అబ్రహాము సంతానమైన క్రీస్తులోను, క్రీస్తునందు విశ్వసించిన వారందరూ కూడా ఆశీర్వాదించబడుతున్నారు. ఈనాడు ప్రపంచమంతా ఎవరి పేరు తెలుసు అంటే యేసు ప్రభు పేరు తెలుసు. ఎందుకంటే ప్రతి జనములో, ప్రతి వంశములో ఆయన రక్తమిచ్చి సంపాదించుకున్నారు. ప్రపంచమంతా క్రీస్తును ఆరాధించే ప్రజలున్నారు, క్రీస్తును అనుసరించే ప్రజలున్నారు, క్రీస్తు యొక్క ఆశీర్వాదం పొందిన ప్రజలున్నారు. అమ్మా, ఈ కూటమిలో ఉన్న నీవు ఆ ప్రభు అయిన క్రీస్తునందు విశ్వసించావా? ఈ కూటమిలో ఉన్న నీవు ప్రభు అయిన యేసునందు విశ్వసించావా? అబ్రహాము ఆశీర్వాదం మనం పొందాలంటే యేసు ప్రభునందు విశ్వసించాలి, పాపాలు ఒప్పుకోవాలి, క్షమాపణ పొందాలి. అలాగనే ప్రభు కొరకు ప్రత్యేకంగా జీవించాలి. నమ్ముకున్న మనం ఏం చేయాలి? ప్రత్యేకంగా ఆచారాల విషయంలో ప్రత్యేకంగా, అబద్ధాల విషయంలో ప్రత్యేకంగా, కలహాల విషయంలో ప్రత్యేకంగా. అబ్రహాము కల్దీయ దేశము నుండి ప్రత్యేకించబడ్డాడు, ఐగుప్తు నుండి ప్రత్యేకించబడ్డాడు, లోతు నుండి ప్రత్యేకించబడ్డాడు. నేను ప్రభువుని నమ్ముకున్నానంటే ఆశీర్వాదం రాదు. నమ్ముకున్న వాళ్ళు ప్రత్యేకించబడినప్పుడే ఆశీర్వాదం వస్తుంది. మేము నమ్ముకునిలే, బాప్తీసం తీసుకునిలే, రొట్టె రసం తినిలే, ఇది కాదు, ఇది కాదు సమస్యడా. ప్రత్యేకంగా జీవించినలే అనేది చెప్పాలి. నీ ప్రత్యేకత ఎవరు చూడాలి? నీ ప్రత్యేకత గురించి నువ్వు, నా ప్రత్యేకత గురించి నేను కాదు. మన ప్రత్యేకత ప్రభు చూడాలి, అది ఆయన చూడాలి. ఎవరైతే ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటున్నాడో ఆ ప్రభువు చూడాలి మనం ప్రత్యేకించబడింది. అప్పుడే ఆ ప్రభు మనని ఏం చేస్తాడంటే అబ్రహాం ఆశీర్వాదాన్ని మనకిస్తాడు. అబ్రహాం ఆశీర్వాదాన్ని మనకిచ్చి మనని ఆశీర్వాదకరంగా చేసి మన నామాన్ని గొప్ప చేసి ఆయన నామాన్ని మన ద్వారా గొప్ప చేసుకుంటాడు. ఆయన ఇదిగో నేను మాట ఇచ్చిన దేవుడను, నా మాట నెరవేర్చుకున్నానని ఆయన గొప్ప చేసుకుంటాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు, దాన్ని నెరవేర్చడానికి సమర్థుడు. ఆ మాటను ఆయన నెరవేర్చి ఆయనే గొప్ప చేసుకుంటాడు. కాబట్టి ప్రభు అయిన యేసును నమ్మండి, నమ్మని వారు నమ్మిన మనం ప్రత్యేకంగా జీవించండి. ప్రభు యొక్క ఆశీర్వాదం పొంది అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని, ఆ ప్రభు నామాన్ని గొప్ప చేయాలని ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట ప్రేమతో మనవి చేస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నా.